సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో షాలేం పెంటెకోస్తల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు ఈరోజు అనుగ్రహించిన వాగ్దానము లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. తనను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పిన దేవుడు ఈ వాగ్దానము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మాటలు ప్రభు అయిన దేవుడు మనతో చెప్తున్నాడు. తనను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఏంటి కొలత అంటే, ప్రభువు ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటారో వారి జీవితాల్లో ఆయన తగ్గిస్తాడని. ఎందుకు హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గిస్తాడు అనంటే, వారి మనస్తత్వాన్ని బట్టి, వారి గుణగణాలను బట్టి, వారి ఆధారంగా చేసుకుంటున్న దానిని బట్టి దేవుడు వారిని తగ్గిస్తాడు. అంటే దేవునికి అందరూ ఒకటే, అయితే దేవుడికి ప్రతి ఒక్కరిని ప్రతి విషయంలో ఆయన హెచ్చించాలనే ఆశపడుతున్నాడు. అయితే ఈ లోకంలో కొంతమంది వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. లూకా సువార్త 14వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు అని అంటున్నాడు. ఎవరు వీరు? పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎలా ఉన్నారు అని మనం పరిశీలిస్తే, లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. వారిలో మొదటివాడు పరిసయ్యుడు, రెండోవాడు సుంకరి. పరిసయ్యుడు సరాసరిగా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి, అక్కడ నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వల్లే నేను ఆలోచించేవాడిని కాదు, నేను వాళ్ళందరికంటే నిన్ను హెచ్చుగా హెచ్చిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటూనే అంతట్లో నా 10 బాధలు ఇస్తున్నాను, నిన్ను వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరి దూరముగా నిలబడి ఆకాశమందు చూచుచున్న దేవునికి గడగడ వణుకుచూ పైకి చూచుటకు ధైర్యము చాలక తన 2 కాళ్ళ సందులలో తన ముఖమును పెట్టి, పాపినని నన్ను కరుణించు ప్రభువా అని పలుకుతుంటే, ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని ఆయన చెప్పిన. కాబట్టి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని ప్రభు చెప్పాడు. ఈ సుంకరిలో ఉన్న లక్షణాలను ప్రభు చూచాడు. ఆయన ఎవరైతే వారి జీవితాలను హెచ్చించుకోవాలని కాదు, మనుషులు ఈ రోజున అనేక మంది హెచ్చింపును కోరుకుంటారు. అందుకనే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 34వ వచనంలో అంటాడు, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. నిజమే, ఆయన దీనుని ఎడల దయచూపించువాడు. అంతేకాదు, ఇదే సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో కూడా అంటాడు, నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతను నీతో చెప్పుట నీకు మేలు కదా. నిజమే, మన జీవితాలలో మనం తగ్గించుకుని మనం బ్రతకటం వలన మన ప్రతి పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు. మన కన్నులు ఎదుట ఉంచబడిన అధికారము, మన కన్నులు ఎదుట ఉంచబడిన ఈ పరిస్థితిని మనము హెచ్చింపును కోరుక వారందరి ఎదుట కూడా మనం తగ్గింపును కోరుకుంటే ప్రభువు మనలను కనికరిస్తాడు. అందుకనే ప్రభువు దృష్టి ఎవరి మీద ఉంటుంది? యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. దేవుని దృష్టికి మనం తగ్గించుకొని మనం జీవించగలిగితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుని సన్నిధిలో ఎందుకు మనం తగ్గించుకోవాలి అనంటే, సుంకరి అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అని దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ లోకంలో ధనధాన్యాలు ఉండొచ్చు, లోకంలో అనేకమైన పరిస్థితులు, హెచ్చైన పరిస్థితులు మనకు ఉండొచ్చు. కానీ దావీదు భక్తుడు అన్నట్లుగా, అయ్యా ఇదంతా కేవలం నీ ఉచితమైన కృపే,
నీ కృపను బట్టి మాత్రమే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. నీ కృప లేకపోతే నేను ఎందుకు పనికిరాని వాడని 9 దేశాల చక్రవర్తిగా ఉన్నప్పుడు కూడా అతడు అంటున్నాడు, ఇది కేవలం నీ ఉచితమైన కృపేనయ్యా. నీ కృపే, నీ కృపే. ఈ రోజున మన జీవితాల్లో ఆయన కృప ఉంటే, ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తే, 1 పేతురు పత్రిక 5:6 అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. ఆయన దీనుని ఎడల ఆయన దయ చూపించేవాడు. అంతేకాదు, ఆయన బలిష్టమైన చేతి కింద ఎవరైతే అణిగిమణిగి ఉంటారో ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించగా ఏ ఒక్క నరుడు మనల్ని తగ్గించలేడు. ఒకసారి గమనించు, ఈ రోజున మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? ఏ విషయాల్లో మనల్ని హెచ్చించుకుంటున్నాం? ఒకసారి ఆలోచించి, దేవుని బలిష్టమైన చేతుల కింద మనల్ని మనం తగ్గించుకొని, మన స్థితిగతులను బట్టి కాక కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది కేవలం నీ ఉచితమైన కృపేనయ్యా అని ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే, ఎంతని నీవు తగ్గించుకుంటే అంతగా ప్రభువు నేను హెచ్చిస్తానని ఆయన వాగ్దానం సెలవిస్తున్నాడు. నేడు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో వినికిడిలో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహిమగల రాజ్యాన్ని బంగారు పాదములకు ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం. ప్రభువా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి మీకు ఉన్నాను. మా జీవితాలలో మేము హెచ్చింపును కోరుకున్నట్లయితే అది ఖచ్చితంగా మమ్మల్ని తగ్గిస్తుందని నీ లేఖనం సెలవిస్తుంది. కానీ నీ చేతుల కింద మేము దీనులు అయి ఉంటే మమ్మల్ని ఖచ్చితంగా నువ్వు హెచ్చిస్తావని మా కొరకు ఒక దినము ఏర్పాటు చేసేవాని. ఆ దినాన్న రాజుల ఎదుట రాజులతో సమానంగా మమ్మల్ని కూర్చోపెడతామని నీ వాగ్దానం సెలవిస్తుంది. ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితాల్లో ఏదేదైతే ఎక్కడెక్కడైతే తగ్గించబడుతున్నారో అక్కడ మీరే వారిని హెచ్చించండి. ఎక్కడైతే అవమానపడుతున్నారో అవమానాల్లోనే ప్రభు తండ్రి వారు పొందేందుకు ప్రతిగా భూదండను ప్రభు వారికి దయచేయండి. ఈ సన్నిధి కాంతి ప్రకాశించేయండి. ఈ దినం ప్రభు తండ్రి నేను ప్రయాణాల్లోనూ, రాకపోకల్లోనూ, ఉద్యోగాల్లోనూ, బిడ్డల చదువుల్లోనూ ప్రతి విషయంలో మీరు తోడేయండి, నడిపించండి. ఈ కృప కలిగిన హస్తము చాటును భద్రపరచండి. ఈ దినం పుట్టినరోజులు, శుభకార్యములు, శుభదినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి నీ ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించండి. కృప చూపించుటకు నీ ఒక్కడు యోగ్యుడు కాబట్టి నీ సహాయం కోరుకుంటూ నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.